హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్ఠ. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే మామయ్య వాళ్ళ హోమ్ టూర్ పార్ట్ 2 అన్నమాట. ఇదంతా ఇంటిని షూట్ చేశాను. నిన్న చూపించిన వ్లాగ్లో ప్లాంట్స్ని చూపించాను కదా, ఇప్పుడు మాత్రం ఇంటిని చూపిస్తానండి. అంటే ఇంటి గురించి చూపించడం ఏముంది అని అంటారేమో, ఈ ఇంట్లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయన్నమాట. నేను వాటి గురించి చెప్తూ వీడియో అనేది షూట్ చేస్తాను. అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదండి, ఫస్ట్ చూసినటువంటి మీరు టైగర్స్ చూసారు కదా, అండ్ చీత, ఈ బొమ్మలన్నీ మా అత్త బై హ్యాండ్ తనే ఓన్గా తన చేత్తో వేసింది. చూసారు కదండి, చాలా బాగున్నాయి కదా. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ టైగర్ బొమ్మలు అవన్నీ మా అత్త వేయాలి అని వేయలేదు. తనకు ఎప్పుడైనా మనసు బాగలేనప్పుడు, టెన్షన్గా ఉన్నప్పుడు, ఆ టెన్షన్లోంచి తను రిలీఫ్ అవ్వడానికి మాత్రమే, అంటే తన మైండ్ని డైవర్ట్ చేసుకోవడానికి కోసం మాత్రమే డ్రాయింగ్ అనేది తనకి ఇంట్రెస్ట్ వేసేదనమాట. తను మైండ్ డైవర్ట్ చేసుకునేదానికి వేస్తేనే ఇంత అద్భుతంగా, అసలు చాలా రియల్గా ఉంది కదండి ఫస్ట్ చూపించిన పిక్ అయితే. అదే తను ఇంట్రెస్ట్గా వెయ్యాలి అని వేస్తే ఇంకా ఎలా వేస్తుందో కదా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నేను మీతో మాట్లాడుతూ ఈ వీడియోనైతే మీకు షేర్ చేస్తూ ఉంటాను. మధ్యలో ఏదన్నా వెరైటీగా అలా ఉంటే మాత్రం నేను మీకు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను పైన చూపిస్తున్నానండి. అండ్ ఇంకొక టైగరు వాటర్ తాగుతూ ఉంది కదండి ఒక పిక్చరు, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అందుకనే నేను దాన్ని సరిగ్గా చూపించలేదన్నమాట. ఇది వచ్చి మామయ్య ఆఫీస్ రూము. నేను పైనుంచి కిందకి చూపిద్దాము అన్న ఉద్దేశంతో ఫస్ట్ పైన ఫ్లోర్ని షూట్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చి పాపది ఆఫీస్ బీరువా అనమాట. ఉట్నే జస్ట్ వాళ్ళు ఎలా ఆర్గనైజ్ చేశారా అని నేను చూస్తూ మీకు చూపించాను అంతేనండి. అంటే బీరువాలో ఏముంది ఇది కూడా చూపించాలి అంటే కొంతమంది చేసేవాళ్ళు చేస్తారనమాట కామెంట్స్ కూడా, కాబట్టి నేను మీకు ముందుగానే చెప్పేస్తున్నాను. అండ్ దీనికి ఆపోజిట్లో ఉండేది ఇంకొక బెడ్రూము. ఇది పాప ఆడుకుంటూ ఉంటుంది. అండ్ తనవి ఏదన్నా ఆట వస్తువులు కానీ అలాంటివి, తను కూడా పెయింట్ ఇంట్రెస్ట్ అండి వేస్తూ ఉంటుందన్నమాట. అలాంటివన్నీ ఇక్కడ దాచుకుంటుంది. బుడ్డీలు అలాగా ఎప్పుడైనా మా పిల్లలు అలా వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూర్చొని సరదాగా ఇక్కడే ఆడుకుంటారనమాట. ఇంకా ఎండలో వెళ్ళకుండా రూమ్లోనే. ఇలా ఉంటే బాగుంటుంది కదండి, పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారా ఏంటి అని మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ చాలా నీట్గా ఉంటుంది. ఇదిగోండి ఈ మూల చూసారు కదా, ఈ తలుపు వెనకాల మూల కానీ మీరు చూసినట్లయితే ఇవన్నీ బుడ్డీలేనండి. అన్నీ అట్టపెట్టెల్లో ఆర్గనైజ్ చేసేసుకుంది పాప. ఇండోర్లో ఆడేవి, అవుట్డోర్లో ఆడేవి అంటే షటిల్, బాలు అండ్ బుడ్డీలు, క్లే, క్యారమ్స్, చెస్ కూడా మా పాప బాగా ఆడుతుందండి. అసలు ఇంకా తన దగ్గర లేనటువంటి వస్తువులు ఏమీ లేవు, ఆల్మోస్ట్ తన దగ్గర అన్నీ ఉంటాయి. క్యూబ్స్ కూడా అండి. ఈసారి నేను మీకు క్యూబ్స్ని ఆ పాప చాలా ఫాస్ట్గా సెట్ చేస్తుంది. ఎలాంటి క్యూబ్స్ అయినా తన దగ్గర 7 or 9 టైప్స్ ఆఫ్ క్యూబ్స్ ఉన్నాయి. ఈసారి అవి సెట్ చేసేటప్పుడు నేను మీకు వీడియో తీసి షేర్ చేస్తాను. అలాగా క్యూబ్స్ ఎంతమంది సెట్ చేయగలరో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ చూస్తున్నారు కదా, ఇవైతే తను ఆర్గనైజ్ చేసుకుంది. అలాగా తన బుడ్డీలు, టేబుల్ మ్యాట్, ఇక్కడ ఏమి ఉండవండి. ఇదండి, ఇక్కడ నుంచి బయట చూస్తే మనము నిన్న చూసినటువంటి ప్లాంట్స్ అవన్నీ చూసారు కదా. అండ్ నాకైతే మా అత్త వేసినటువంటి పెయింట్స్ నాకు చాలా బాగా నచ్చాయి. నేను మా అత్తని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను. నాకు ఇంట్రెస్ట్ అనమాట. అండ్ చూస్తున్నారు కదా, ఇది ఒక పిక్చరు. అండ్ ఇప్పుడు మనము నెక్స్ట్ రూమ్లోకి వెళ్ళిపోదాము. ఇది ఆపోజిట్లో ఆఫీస్ రూమ్ అనమాట. ఇప్పుడు మనము లోపలికి పైన టాప్ ఫ్లోర్లో ఏమంటారు దీన్ని,
ఇది కూడా వాళ్ళు బెడ్రూమ్గానే వాడతారు. అంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి పడుకునేదానికి వసతి చూపించాలి కదా, అలాంటప్పుడు. లేదంటే మామయ్య పాప ఇక్కడ పడుకుంటారనమాట. అండ్ చూస్తున్నారు కదా, ఇవి పాపవి టెడ్డీ బేర్స్ అండ్ మామూలు బొమ్మలు కూడా ఉన్నాయి. ఇంకా ఇది యోగా చేసే మ్యాట్ అండి. ఇది ఇంటి బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ప్లాంట్స్ ఇంటి చుట్టూ బాగా పెద్దగా బాల్కనీ లాగా వాల్ ఏమంటారు, గోడ పెట్టేస్తున్నారు అనమాట బాగా ఎత్తుగా. ఇప్పుడు చూపించిన పెయింట్ అత్తే వేశారు. అండ్ ఇది ఒక రూమ్ అనమాట. ఇక్కడ ఒక మంచం వేసేసుకొని కిందంతా బెడ్ వేసుకొని అక్కడ పడుకునేస్తున్నారు. ఇది చూసారు కదా, చెక్కతో కొంగలండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇవి బాగా నిల్చున్నట్టుగా. ఇంక ఇక్కడ మనం ఏమైనా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సపోజ్ బ్యాంగిల్స్ కానీ అలాంటివి ఏదైనా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఒక పెయింట్ ఉంది చూసారు కదా, ఇక్కడ ఒక ఫోటో ఉంది కదా, ఆ ఫోటోలో ఉండేదే మా పాప. మీరు చూసారు కదండి చాక్లెట్స్ మేకింగ్లో కానీ, చాక్లెట్ మేకింగ్లో మీకు పాప కనపడలేదు అనుకుంటాను. ఇంక నుంచి వచ్చే వ్లాగ్స్లో వీడియోస్లో పాపని నేనైతే మీకు చూపిస్తాను. అండ్ ఇది ఇంటికి ఇంకొక వైపు అనమాట, కట్టన్ వేసేస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక పెద్ద సోఫా ఉందండి. ఆల్మోస్ట్ 10 to 12 మెంబర్స్ వరకు ఒకేసారి కూర్చోవచ్చు అనమాట, అంత పెద్ద సోఫా. అండ్ ఇది కూడా యోగా చేసుకునే బాల్ అండి, యోగా చేస్తూ ఉంటారనమాట. ఇదండి చూసారు కదా, ఇక్కడ ఇలాగా చిన్న షేప్ లాగా ఇచ్చారు సోఫాకి. ఇదండి సోఫా మొత్తం మీకు ఒకసారి చూపించాలని చెప్పి నేను బ్యాక్ వెళ్ళి షూట్ చేస్తున్నాను. అండ్ ఈ పిక్లో ఉండేది మా అత్తయ్య, మామయ్య, పాప. అండ్ నేనైతే ఆ పిక్ మీకు క్లియర్గా చూపించలేను, ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా ఇలా కనిపించడం, అందుకని అనమాట. నేను ఈసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కానీ ఇంట్రెస్ట్ ఉంటే అలాగే తప్పకుండా వాళ్ళని నేను నా ఛానల్లో చూపిస్తాను. అండ్ ఇది పాపది ఆడుకునే టాయ్ అండి. వంట సిలిండరు, గ్యాస్ పెట్టుకునేది, ఇలా అంత తమాషగా మా పాపకి ఏది వెరైటీగా కనిపిస్తే అన్నీ ఆమె కొనేస్తూ ఉంటుందన్నమాట. అండ్ కానీ కొండమే కాదండి, తను చాలా జాగ్రత్తగా కూడా వాటిని క్యారీ చేస్తుంది. అలాంటి వాళ్ళకి ఎన్నైనా కొనియొచ్చు నన్ను అడిగితే. అండ్ ఇది వచ్చి వాష్రూమ్ అండి. ఊరికే జస్ట్ ఇక్కడ ఎలా ఉంది అనే దానికే చూపిస్తాను. వాష్రూమ్ ఏంటి చూపించేది అని అనుకోకండి, చాలా పెద్దగా ఉంది కదండి వాష్రూము. జస్ట్ అలా నేను ఊరికే తీసాను. అండ్ ఇప్పుడైతే మనము పైనుంచి కిందకి వెళ్దాము. పైనుంచి కిందకి వెళ్ళడానికి స్టెప్స్ వాళ్ళు ఇలా ఆర్గనైజ్ చేసుకున్నారు. అంటే ఇనుప కడ్డీలు అంటారు కదా, అలా అన్నమాట. ఇక్కడ మెట్ల దగ్గర మా బుజ్జుడు ఆడుతూ ఉన్నాడు. ఇప్పుడు నేనైతే కిందకి దిగుతూ ఉన్నాను వీడియో తీస్తూ. అండ్ అలాగే ఇక్కడ కూడా 2 దారులు ఉన్నాయండి బయటకు వెళ్ళడానికి. ఇది మెయిన్ అనమాట, అంటే ఇంటికి ఎదురుగా ఉండేది. నేను దీన్ని కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, మనము ఇది ఓపెన్ చేస్తే ఉయ్యాలలు ఉన్నాయి కదా, అక్కడికి ఎంటర్ అవుతామన్నమాట. ఇది వచ్చి ఇంకొక వే. ఇది వచ్చి ఇంటికి ఒక సైడ్ అనేది మనము వెళ్ళొచ్చు దీంట్లోంచి కానీ వెళ్తే. అండ్ ఉతికిన బట్టలు ఇక్కడ వేసేసుకున్నారు అత్తయ్య. అంటే ఇక్కడైతే వాన పడినా ఎండ వచ్చినా ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయ్యి ఒకరోజు తీయకపోయినా ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. అందుకని అలాగా అత్తయ్య అలా సెట్ చేసుకుంది. ఇంకా ఇది ఇన్వర్టర్ పెట్టే బాక్స్ అండ్ అది బుక్స్ కోసం ఆర్గనైజ్ చేసుకుంది. ఇక్కడ చూసారు కదండి, శానిటైజర్ వేసుకునే స్టాండ్ కూడా ఇక్కడ ఉంది. దీన్ని కాల్తో ప్రెస్ చేస్తే మనకి శానిటైజర్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ కరోనా టైం కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
అండ్ మా అత్తయ్య ఎంప్లాయీ అండి, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇంకా తన కోసం అందరూ వస్తూ ఉంటారు కదా, ఇంకా అందుకని అలాగా ఆర్గనైజ్ చేసేసింది అత్త. ఇది వచ్చి వరండా, తను మిషన్ కుట్టడానికి అక్కడ పెట్టుకుంటే మా పిల్లలు అండ్ మామయ్య పాప, మా పాప దాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఇది ఏంటి, దీన్ని మేము కూడా ఒకసారి ట్రై చేయాలి అన్నట్టుగా దాన్ని చూస్తూ పరిశీలిస్తూ ఉన్నారండి. అండ్ ఇవి మా పాపవి పెన్సిల్స్, పెన్స్ అవి తను అలా ఆర్గనైజ్ చేసుకుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న చిన్న టాయ్స్, కలర్ పెన్సిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఈ బొమ్మలు భలే తమాషగా ఉన్నాయి కదండి. అత్తయ్య టూర్ వెళ్ళినప్పుడు తెచ్చిందట ఇవి. అండ్ నెక్స్ట్ ఒక చిన్న పెయింట్ అండి, ఇది కన్ను దిష్టి వినాయకుడు అనుకుంటున్నాను, తనే. అండ్ ఇది ఒక వాల్, ఇది మా పాప తయారు చేసిందట, అంటే అదే మామయ్య పాప తయారు చేసిందట. లోపల పెయింట్ వేసేసి ఆ పేపర్ని దానికి అలా అంటించేసేసి దానిలో బోట్ లాగా, అది వాటర్ లాగా, వాటర్లో బోట్ వెళ్తున్నట్టు అలా సెట్ చేసింది. ఇవి వచ్చి వాల్ హ్యాంగింగ్స్. మా అత్తకి జంతువులు అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకని తను ఏది కొన్నా కూడా కొంచెం అవి ఉండేట్టుగా చూసుకుంటుంది. అండ్ ఇప్పుడైతే మనము ఇంట్లోకి ఎంటర్ అయిపోయాము. అండ్ ఇదొక సోఫా సెట్ కింద, ఇక్కడ టీవీ అన్నమాట సోఫా ఎదురుగుండా. అండ్ ఇక్కడ ఒక చిన్న గోల్డ్ ఫిష్ అనేది పెంచుకుంటూ ఉన్నారు, దానికి ఒక బుజ్జి పిల్ల కూడా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, చాలా క్యూట్గా భలే ఉన్నాయి కదా, అవి బాగా సరదాగా ఆడుకుంటూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇందాక నేను మీకు చెప్పాను కదండి క్యూబ్స్ అని, దాన్ని చూస్తున్నారు కదా క్యూబ్. ఈ క్యూబ్ మా పాపనే సెట్ చేసింది. ఈసారి తను సెట్ చేసేటప్పుడు మీరు ఒకవేళ నమ్మకపోతే, నేను ఈసారి తను సెట్ చేసేటప్పుడు నేను ఆ వీడియో అనేది మీకు తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ నేను అన్ని కలర్స్ చేయలేను, కానీ ఏదైనా ఒక కలర్ చేయమంటే మాత్రం చేస్తాను. అలాగా పాప చేసినట్టు అన్ని కలర్స్ ఒకేసారి అయితే నేను ఆర్గనైజ్ చేయలేను, నాకు ఇంకా రాదండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ పూజ గది చూసేద్దాము. చూస్తున్నారు కదండి, ఇది వచ్చి పూజ గది. అండ్ ఇక్కడంతా పసుపు కుంకుమలు అవి ఉంటాయి. అండ్ చూసారు కదా, చాలా నీట్గా చాలా బాగా ఆర్గనైజ్ చేసుకున్నారు పూజ గది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఈ దేవుడి పటాలు కొంచెం కాస్ట్లీ పటండి, అంటే అవి ఎప్పటికీ పాడవు అన్నమాట, వాటర్లో కడిగినా కూడా. అంటే కొంతమంది దేవుడి పటాలని కడుగుతూ ఉంటారు తుడవకుండా, ఈ పటాలు అలా కడిగినా కూడా నో ప్రాబ్లం అనమాట, ఏమవదు. ఇది చూసారు కదా, బుజ్జి నవారు మంచం లాగా తెచ్చారు అత్తయ్య. అంటే దీని మీద కూర్చొని దేవుడికి దీపారాధన చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందని తను అది ప్రిఫర్ చేసింది. అండ్ నెక్స్ట్ ఇదొక మిర్రర్ అండి, ఈ మిర్రర్ని కూడా మా అత్తయ్యనే, అంటే దీని మీద ఉంది కదా డిజైన్, అదంతా అత్తయ్యే గ్లిట్టర్తో గీశారు. అండ్ చూసారు కదా, ఇక్కడ ప్యారెట్స్ ఉన్నాయి వాల్ హ్యాంగింగ్స్కి. అండ్ ఇక్కడ ఏనుగలు, ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక దీపం అన్నమాట, ఇది ఇత్తడిది, పైన పికాక్ వచ్చి దానికి దీపాలు వచ్చున్నాయి, చాలా బాగా ఆర్గనైజ్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ ఒక బుద్ధుడి విగ్రహం, ఇది కూడా అత్తయ్యే వేశారు. అండ్ ఇది చూసారు కదండి, ఈ పెయింట్ చాలా బాగుంది కదా. అత్తయ్య తన ఆఫీస్ పని మీద సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఇది హ్యాండ్ పెయింట్ అటండి, తనకి చూడగానే నాకు బాగా నచ్చింది అని చెప్పి అక్కడ నుంచి తెచ్చుకున్నారట. నాకైతే చాలా బాగా నచ్చింది, అసలు చాలా బాగుందండి హ్యాండ్ పెయింట్, చాలా నీట్గా ఉంది. అండ్ కింద ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట, చూస్తున్నారు కదా. ఇక్కడ పాప తన బట్టల్ని ఆర్గనైజ్ చేసుకొని ఉంటుంది. అండ్ ఇదొక పెయింట్, ఇది కూడా అత్తయ్యే వేశారు,
ఫ్లవర్ బొకే అనమాట. చాలా బాగుంది కదండి, నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వినాయకుడి దగ్గర 2 దీపాలు పెట్టడానికి, అండ్ ఇది కూడా అత్తయ్యే వేశారు. చాలా క్యూట్గా భలే ఉంది కదండి. ఇది వచ్చి మా ఫ్యామిలీ ఫోటో. అండ్ ఇక్కడ కోళ్ళు ఉన్నాయి. ఇదొక పెయింట్, చాలా నీట్గా చాలా బాగుంది కదండి, నాకైతే బాగా నచ్చాయి ఇక్కడ ఉన్న పెయింట్స్ అన్నీ. అండ్ నా సబ్స్క్రైబర్స్లో ఇంకా ఎవరికైనా ఇలాంటి టాలెంట్ ఉంటే నాకు మెయిల్లో కానీ లేదా కామెంట్ బాక్స్లో కానీ కామెంట్ చేయండి. ఒకవేళ ఇలాంటి పిక్చర్స్ మీద ఏదైనా వేసుంటే నాకు మెయిల్లో కానీ పంపిస్తే నేను నా వీడియోస్లో షేర్ చేస్తాను. అండ్ చూస్తున్నారు కదా, ఇది ఒక లయను, అసలు చాలా న్యాచురల్గా ఉంది కదండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇదొక వాల్పూల్ ఫ్రిడ్జ్, ఇది 3 డోర్స్ వస్తాయండి. అండ్ చూసారా, కొమ్మరం పులిలాగా భలే ఉంది కదండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు వీడియో తీస్తున్నంతసేపు ఆ టైగరు నన్నే చూస్తున్న ఫీలింగ్ అనిపించింది. నాకైతే చాలా థ్రిల్లింగ్గా ఉండింది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇంటికి లోపల నుంచి ఇది బయటికి ఇంకొక దారండి. అండ్ నేను ఒకసారి మీకు ఫ్రిడ్జ్ను కూడా చూపిస్తాను. ఫ్రిడ్జ్ని ఏంటి చూపించడం అని అనుకోవాకండి, ఊరినే జస్ట్ నేను ఇప్పుడే అనమాట చూడడము, తను ఎలా ఆర్గనైజ్ చేసుకుంది అనేది చూద్దామని చెప్పి నేను తీస్తూ ఒకేసారి మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. చూసారు కదా, ఫ్రిడ్జ్ మీద కూడా యానిమల్స్ని అంటించుకొని ఉన్నారు. అండ్ ఇలాగా ఇది మిడిల్ దండి, ఇంకా దాంట్లో పిండి పొడులు అలాంటివి ఏదైనా చేసుకుంది. కింద వచ్చి వెజిటేబుల్స్ ఆర్గనైజ్ చేసుకొని ఉన్నారు. చూస్తున్నారు కదా, ఇదండి ఇటు సైడు కబోర్డ్లో తను ఇలా కప్స్, ఇంకేదన్నా ఆయిల్స్ కానీ అలాంటివి తను అలా సెట్ చేసుకొని ఉంది. అండ్ నెక్స్ట్ ఇది అత్తయ్య బెడ్రూమ్ అండి, చూపిస్తున్నాను. ఇది తన బెడ్రూమ్, చూస్తున్నారు కదా, చాలా నీట్గా పెట్టుకొని ఉందండి. ఇది మొబైల్ ఛార్జింగ్లో పెట్టినప్పుడు అక్కడ మొబైల్ని పెట్టుకునేదానికి స్టాండ్ లాగా తనే ఆర్గనైజ్ చేసుకుంది. అండ్ తన బెడ్, ఇది బీరువా అండి, చూసారు కదా తను ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకొని ఉందో తన క్లాత్స్. అండ్ ఇక్కడ కూడా సెట్ చేసుకొని ఉన్నారు. ఇదని చూస్తున్నారు కదా, ఈ పాప అండి మా మామయ్య పాప, ఇది చిన్నప్పటి ఫోటో, ఇది కొంచెం పెద్ద అయ్యాక అనమాట. అండ్ ఈ ఫోటో ప్రజెంట్ తను ఎలా ఉందో అదనమాట ఈ పిక్చరు. ఇదండి, చూస్తున్నారు కదా, క్లారిటీగా కనిపిస్తుందా? అండ్ కనిపించకపోతే నేను తనని నెక్స్ట్ వీడియోలో తను రియల్గా తను ఎలా ఉందో తన్నే నేను మీకు వీడియోలో పరిచయం చేస్తాను. అండ్ ఇవి క్లాత్స్ చెప్పాను కదండి, చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నారు. అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా చెప్పండి. నేను చేసే వీడియోస్ ఏవైనా మీకు కొంచెం బాగా నచ్చినట్లయితే వాటిని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనము కిచెన్లోకి వచ్చేసాము. చూస్తున్నారు కదా, బుజ్జి ప్లేట్ అండి, నాకు భలే ముచ్చటగా ఉంది కదా, చాలా బాగుంది. ఇలా ఇంత చిన్న సైజు ప్లేట్ నుంచి బాగా పెద్ద సైజు ప్లేట్ వరకు అన్నీ సైజుల వారీగా మా అత్తయ్య కిచెన్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ చూస్తున్నారు కదా, ఇది ఒక ప్రీతి కంపెనీ మిక్సీ, అంటే ఇవి అందరి ఇళ్ళల్లో ఉండేటివి, ఏంటి తను ఇలా పర్టికులర్గా ఇంకా ఎవరి ఇళ్ళల్లో లేనట్టు తన వాళ్ళ ఇంట్లోనే ఉన్నట్టు చూపిస్తుంది అని అనుకోవాకండి. నేను జస్ట్ ఒక వీడియోని వ్లాగ్ లాగా నేను చూపిస్తూ ఉన్నానండి. మీకు ఇష్టమైన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, ఇష్టం లేని వాళ్ళు మీరు స్కిప్ చేసేయచ్చు. అండ్
ఇది వాటర్ హీట్ చేసుకునేదండి. అంటే అప్పటికప్పుడు కొంచెం ఫాస్ట్గా వాటర్ కావాలి అని అనుకుంటే దానిలో హీట్ చేసుకోవచ్చు. నేను ఒకసారి మీకు అవి ఎంతసేపట్లో హీట్ అవుతాయి అనేది నేను మీకు చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియో కూడా చేశాను. చూసారు కదండి, వాటర్ పోసేసి స్విచ్ ఆన్ చేశాను. స్విచ్ ఆన్ చేయగానే చూసారు కదండి, స్విచ్ ఆన్ చేసి మీకు చూపించాను వీడియోలో స్విచ్ ఆన్ చేసినట్లుగా. అంతేనండి, ఇటు సైడు రెడ్ లైట్ అనేది వెలుగుతుంది అండ్ ఇక్కడ ఒక రెడ్ బటన్ ఉంది. చూసారు కదా, ఇది అంటే మన హీటింగ్ని చెప్పుకునేదానికి, అదే ఎంత హీట్ అయింది అని తెలుసుకునేదానికి. నెక్స్ట్ ఇది అండి, చూస్తున్నారు కదా, స్విచ్ ఆపేసాను. చూస్తున్నారు కదా ఎలా పొగలు వస్తున్నాయో, వాటరు బాగా బాయిల్ అయిపోయాయండి. ఇప్పుడు నేను వీటిని గ్లాస్లో పోసి మీకు చూపిస్తాను. చూసారు కదా, వాటరు కలర్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట. ఎంత ఫాస్ట్గా నీళ్ళు వేడైపోయాయి కదండి. చాలా తక్కువ, అంటే కొన్ని ఫ్యూ సెకండ్స్లోనే నీళ్ళు అనేది బాగా మరిగిపోయాయి. చూసారు కదా, అసలు వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది వాటరు అంటే స్టోర్ చేసుకునే బాక్స్ అండి, స్టోర్ చేసుకున్నారు. అండ్ కిచెను, ఇంకా పొయ్యి, చిన్న చిన్న గిన్నెలు అలాగా. అండ్ ఇక్కడ ఒక ప్యూరిట్ ఉంది. నెక్స్ట్ కింద చూసారు కదండి, చెక్కవి ఒక దాంట్లో, స్టీల్వి ఒక దాంట్లో, ఉల్లిపాయలు, చిన్న ఆనియన్స్ అన్నీ ఇలాగా, చిన్న ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు, ఇంకా మామూలుగా తాగే వాటర్ వచ్చి వాళ్ళు ఇత్తడి బిందెలో స్టోర్ చేసుకుంటారు. అండ్ రైస్ కుక్కర్ చూస్తున్నారు కదండి. అండ్ వీడియో చూస్తే వాళ్ళకి బోర్ కొడుతుంది అండి, అయిపోవచ్చింది వీడియో, ఇంకేం లేదు. నేను మీకు ఒక చిన్న చిన్న రోళ్ళు అలాగే చెక్క స్పూన్లు ఉన్నాయి అత్తయ్య దగ్గర. నేను మీకు వాటిని చూపించేసేసి వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను. ఇదని చూసారు కదా, ఇవి పోపు గింజలండి. ఇవి స్టాండు, ఇది అమెజాన్లో అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలంటే. అండ్ చూస్తున్నారు కదా, ఇవి అన్నీ కబోర్డ్లో ఆర్గనైజ్ చేసేసి అవి డోర్స్ వేసేసారండి కనిపించకుండా. ఇదండి, నాకు నిన్న కారంలో ఒక స్పూన్ చూశానండి, నాకు బాగా నచ్చింది. సరే, నేను నా వ్యూవర్స్కి కూడా చూపించాలి అన్న ఉద్దేశంతో నేను స్పూన్ చూపిస్తున్నాను. చూసారు కదా, బుజ్జి స్పూను, ముచ్చటగా భలే ఉంది కదండి, చెక్క స్పూన్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొక స్పూను షుగర్లో ఉంది, మీకు అది కూడా చూపిస్తాను. అండ్ వీడియో అయితే ఇదండి. నా వ్లాగ్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇది షుగర్లో ఉండే స్పూన్ చూపించేసి, అండ్ బుజ్జి బుజ్జి రోళ్ళు ఉన్నాయండి, అవి కూడా సైజులు వారీగా. ఇదని చూసారు కదా, ఇది కూడా చెక్క స్పూనేను. ఇది షుగర్లో అత్తయ్య స్టోర్ చేశారు. అండ్ వీడియో అయితే ఇదండి. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ స్పూన్స్ అన్నీ దీంట్లో ఆర్గనైజ్ చేసుకున్నారు. చూసారు కదండి, స్పూన్ కూడా జిరాఫీ స్పూన్ అనమాట. అంత ఇష్టం అనమాట మా అత్తయ్యకి జంతువులు అంటేను. కాబట్టి ఇదన్నమాట వీడియో అయితే. నేను ఇంకా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. ఇదండి చెక్క రోల్ అండి, ఇది చెక్కది. అంటే చారు పొడి అలాంటివి ఏదైనా త్వరగా అండ్ అలాంటివి దంచుకోవాలని అంటే ఎండలో బయటకు వెళ్ళి దంచుకోకుండా అక్కడికప్పుడు, అంటే కొన్ని దంచితేనే బాగుంటాయి అన్నమాట మిక్సీకి వేయడం కన్నా కూడా. అండ్ ఇది వచ్చి టీలో అల్లము, ఏలక్కాయలు అలాంటివి దంచుకోవాలంటే దీన్ని యూస్ చేస్తుంది. వీడియో అయితే ఇదండి. ఇంకా నేను వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. జాడీలు, దీంట్లో ఉప్పు, ఊరగాయ అలాంటివి ఆర్గనైజ్ చేసుకోన్నారు అత్త. అండ్ కత్తులు పెట్టుకునేది కూడా చెక్కదనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ, ఆల్ ఆఫ్ యూ.